లైట్ ఉడిగా నా లైటు ఇరిగిపోయింది, నెంబర్ ప్లేటు ఇరిగిపోయింది. మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఇట్లాంటి లైట్ ఇరిగిపోతే తలకాయ పట్టుకొని కూర్చోవాలి, అరే నా లైట్ ఇరిగిపోయింది ఇప్పుడు నేను ఎట్లా పోవాలి అని వ్యూస్ కోసం. కానీ మీరు అనుకుంటుర్రా విజయ్ బ్రో నువ్వేంది లైట్ ఇరిగిపోతే నవ్వుతున్నావు అని చెప్పి. మనం ఒక అడ్వెంచర్ ట్రైల్ మీద బయటికి పోయినప్పుడు మన బైక్కి ఎలాంటి ప్రాబ్లం అన్నా రావచ్చు, లైట్ ఇరిగిపోవచ్చు, బైక్ బ్రేక్ డౌన్ కావచ్చు, కానీ మన విల్ మాత్రం ఎప్పుడు డౌన్ కావద్దు. మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి, నవ్వుతూ ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అది నా పాలసీ. ఇంకా మార్కెట్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఒక చిన్న బోల్ట్ ఊసిపోతే దానికి ఒక సాడ్ మ్యూజిక్ వేసుకొని ఆడ కింద కూర్చొని నెత్తికి చేయి పట్టుకొని నేను ముందుకు పోలేను, ఈ ఆఫ్ రోడ్లో నా లైట్ ఇరిగిపోయింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. కానీ అట్లా ఏడ్చే టైప్ మనం కాదు, మనం స్ట్రైట్ ఫార్వర్డ్. హానెస్టీ ఈజ్ ద కీ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో మన లదాఖ్ది ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. అండ్ మొన్న మనం సోమవారి కూడా పోయేసి వచ్చినాము. అండ్ ఈ లదాఖ్ టెరైన్ ఎంత టఫ్గా ఉంటుంది అంటే మంచి మంచి పనులు కూడా ఆఫ్ రోడ్ అక్కడక్కడ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ పాట్ హోల్స్లో పోయినప్పుడు కానీ మంచి మంచి పనులు కూడా హ్యాండ్ ఇస్తాయి. అండ్ అదే పరిస్థితి మన బండికి కూడా అయింది. మన బండికి ఏమైందని చెప్పి అనుకుంటారా, యాక్చువల్గా రెండు విషయాలు అయినాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది. ఇక్కడ నెంబర్ ప్లేట్ ఉంటే నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది. అండ్ ఇంకోటి ఏమంటే ఈ బండిది ఇప్పుడు ఇది చూడండి, హెడ్లైట్ ఉంది కదా, హెడ్లైట్ ఊగుతుంది చూడండి, డింగ్ 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 డింగ్. ఎందుకంటే ఈ బ్రాకెట్ ఉంది కదా, ఇగో ఈ బ్రాకెట్లో ఇక్కడ ఇరిగిపోతుంది, ప్లస్ దీని లోపల ఇరిగిపోతుంది. సో దీన్ని మనం జుగాడ్ చేయాలి. ఫస్ట్ అయితే జుగాడ్ చేయాలని చెప్పి అనుకున్నా, కానీ దాని తర్వాత ఒక సొల్యూషన్ దొరికింది. సో ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ ఇక్కడ హెడ్లైట్ దొరకడం, స్టాక్ హెడ్లైట్ కూడా లేదు, స్టాక్ హెడ్లైట్ వేపియాలా లేకుంటే సేమ్ హెడ్లైట్ వేపియాలా అని చెప్పి అనుకున్నా. ఈ హెడ్లైట్ ఏంటంటే ఇది స్పెషల్ హెడ్లైట్ అనమాట. యాక్చువల్గా నేను బండి కొన్నా, అన్ని యాక్సెసరీస్ వేయించిన తర్వాత హెడ్లైట్ గురించి తెలిసింది. దాని తర్వాత హెడ్లైట్ వేయించుకున్నా. ఈ హెడ్లైట్ ఉన్నప్పటి నుంచి నేను ఇగో ఎక్స్ట్రా ఆక్సిలరీ ల్యాంప్స్ అయితే యూజే చేయ. ఎందుకంటే ఇట్లాంటి ఒక పవర్ఫుల్ హెడ్లైట్ ఉందనుకోండి, ఎక్స్ట్రా ఆక్సిలరీ ల్యాంప్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, అన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది 14,000 రూపీస్ అనుకుంటా, 14,000 ఇన్స్టలేషన్ అన్ని కలిపి 17,000-18,000 రూపీస్ అయింది. వేస్ట్ దండగా పోయింది. కాకపోతే ఈ హెడ్లైట్ గురించి తెలిసిన తర్వాత వైష్ణవ్ పర్ఫార్మెన్స్ హెడ్లైట్ అనమాట. ఎవరిదైనా సరే హిమాలయన్ 450 కానీ 411 కానీ క్లాసిక్ 350 కానీ జీటీ కానీ రౌండ్ హెడ్లైట్ బండి ఉంటుంది కదా, మీరు ఆ బండి పైన ఈ లైట్ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. దీని లోపల మొత్తం 3 కలర్ లైట్స్ ఉంటాయి, ఎల్లో ఇంకా వైట్ మిక్స్ అండ్ డిఆర్ఎల్తో వస్తుంది. సో ఈ లైట్ ఇరిగిపోయిన తర్వాత అబ్బా మళ్ళీ ఇంకో లైట్ కొనాలా, ఇన్ని పైసలు పెట్టాలా అని చెప్పి నేను అనుకున్నాను. సో అయితే ఏమైందంటే నేను వైష్ణవ్ వాళ్ళని అడిగిన దీన్ని వెనకాల ఏమన్నా ఇట్లా బ్రాకెట్ ఏమైనా దొరుకుతుందా అని చెప్పి. సో వాళ్ళకి ఫొటోస్ అవన్నీ పంపిమని చెప్పి అడిగినాను. పంపించగానే వాళ్ళు ఏమన్నారంటే, బ్రో డోంట్ వరీ, మేము మీకు మొత్తం ఒక కొత్త హెడ్లైట్ అసెంబ్లీ పంపిస్తాము, ఎందుకంటే ఇది వారంటీలోనే ఉంది, మేము మీకు అది వారంటీలో క్లెయిమ్ చేస్తామని చెప్పి వాళ్ళు మన కోసం, నేను ఇప్పుడు కరెంట్లీ లదాఖ్లో ఉన్నా మన హోమ్ స్టేలో, అండ్ ఇక్కడికి మన కోసం కొత్త లైట్ పంపించారు. ఆ లైట్ ఇక్కడ ఉంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు. సో ఇది ఆ కొత్త లైట్ అనమాట. సో నాకైతే ఫస్ట్లీ చాలా మంచిగా అనిపించింది ఇట్లా లైట్ పంపించేసరికల్లా. అండ్ ఈ లైట్ కూడా వితౌట్ ఎనీ కాస్ట్, ఎలాంటి పైసలు తీసుకోకుండా మనకు పంపించారు. కాకపోతే వాళ్ళు మనల్ని ఏం అడిగారు అంటే ఆ హెడ్లైట్ ఉంది కదా పాతది, ఆ పాత హెడ్లైట్ వాళ్ళకి పంపిమని చెప్పన్నారు. అండ్ ఈ కొత్త హెడ్లైట్లా ఎట్లుందన్న చూపిస్తాను మీకు. వీళ్ళ లైట్ అయితే నాకు మస్తు ఇష్టం, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నా. దీని లైట్ ఫోకస్ కానీ దీని లైట్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇది వాళ్ళు పంపించిన కొత్త లైట్ అనమాట. అండ్ దీని డిఆర్ఎల్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు డిఆర్ఎల్ మధ్యలోకి ఉండే కదా, ఇప్పుడు మొత్తం సైడ్లకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మన బైక్ పైన ఇన్స్టాల్ చేయించి ఆ పాత లైట్ని ఇక్కడికి వెళ్ళి వాళ్ళ అడ్రస్కి కొరియర్ కూడా చేద్దాం. 2 పనులు ఒకటే రోజు అయిపోవాలి. అండ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. మన బ్యాచ్ July 24 బ్యాచ్ వచ్చే లోపల నేను రెడీ అయిపోవాలి, ఈ పనులన్నీ ఫినిష్ చేయాలి. ఇంకా ఏం పనులు ఉన్నాయన్నది నేను మీకు చెప్తా. పదండి, ఫస్ట్ అయితే మనం మోటో బ్లాగ్ చేసుకుంటా దీన్ని ఇన్స్టాల్ చేసే ప్లేస్కి వెళ్దాం. ఆల్రైట్, చాలామంది మన బ్లాగ్స్లో ఏమంటారంటే ఆడియో మంచిగా వస్తలేదు, మైక్ పెట్టమని చెప్పి. సో మన కెమెరాలో మైక్ది ఒక చిన్న టైమింగ్ ఇష్యూ ఉంటుంది. కెమెరా ఆన్ చేయగానే మైక్ ఆన్ కాదు, కెమెరా ఆన్ చేసినా కొంచెం సేపటి తర్వాత మైక్ ఆన్ అవుతుంది అనమాట. దానికోసమే అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ మనం రికార్డ్ చేసినాం అనుకో, మైక్ అప్పటికి ఆన్ కాదు. మనము ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతున్న 12 సెకండ్స్ తర్వాత మైక్ ఆన్ అవుతుంది. అండ్ ఈ బండి అందరికీ గుర్తుందా? TRK 502X ఎంతమందికి గుర్తుంది? ఎవరు బండి అనుకుంటారు కింద కమెంట్స్ చెప్పండి. అండ్ ఈ లైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో చూడండి
ఈ బండిని మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి పంపించాలి. ఎలా పంపించాలి, ఏం సంగతి ఏందన్నది డీటెయిల్ బ్లాగ్ చేస్తా, అది మాత్రం అసలు మిస్ కాకండి. మనం ఉంటున్న ప్లేస్ నుంచి డైరెక్ట్గా గ్లేషియర్స్ వ్యూ ఉంటుంది. అంటే మన హోమ్ స్టేలా ఎవరైనా సరే ఇండివిజువల్గా లదాఖ్ ఎవరైనా వస్తున్నారనుకోండి, సోలోగా ఏడు ఉండాలి ఏంది అని చెప్పి కన్ఫ్యూజ్ అయితే మాత్రం నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, లేకుంటే మన హోమ్ స్టేది ఫోన్ నెంబర్ అని కింద డిస్క్రిప్షన్ వదిలిపెడతా, మీరు అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీరు మన హోమ్ స్టేలో ఉండొచ్చు. ఫుడ్ కూడా ఉంటుంది మన హోమ్ స్టేలో, బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ఉంటుంది. అది కూడా మన తెలుగు స్టైల్లో అన్లిమిటెడ్, ఫుల్ టేస్టీ. బయట వైపు తిన్నారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి, పాపం వాళ్ళు నిన్న రాత్రి బయటనే తిన్నారనమాట. వాళ్ళకి చెప్పిన మీరు రాత్రి అటు ఇటు పోకండి, డిన్నర్ చేయడానికి మన దగ్గరికే రండి అని చెప్పి. ఎందుకంటే ఇగో ఎంత అవుతుంది మా చూడరా నాయన, అమ్మా అటు ఇటు మాట్లాడుకుంటూ ఇటు నడిపిస్తుంటే ఏదో ఒక లొల్లి. ఆడు ఫార్చునర్ బయటికి వస్తున్నాడు. యాక్చువల్గా నేను వస్తున్నది చూసి వాడు ఆపుతున్నాడేమో అనుకుంటే ఆపుతలేడు, ముంగడికి వస్తున్నాడు. వాడు ఏం ఎక్స్పెక్ట్ చేసినంటే నేను ఆగుతా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి, నేనేం ఎక్స్పెక్ట్ చేసిన మనోడు ఆగుతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఆడ ఈ లొల్లి అయిపోయింది. పర్లేదు, ఇంకేం కాలేదు. ఇగో ఇక్కడికి వెళ్ళి మన హోమ్ స్టే దగ్గరికి వెళ్ళి మొత్తం మౌంటైన్, మన హోమ్ స్టే ఉండడమే ఇట్లా పైన ఉంటుంది అనమాట. సో అందుకే మనకి గ్లేషియర్ మౌంటైన్స్ వ్యూ సూపర్గా కనిపిస్తుంది. అండ్ ఇగో ఇక్కడ స్నో కనిపిస్తుంది కదా, ఇదంతా ఫ్రెష్ వాటర్ స్నో అంతా 2-3 డేస్ కిందనే. 2-3 డేస్ నుంచి వెదర్ ఎట్లుందంటే ఇట్లా సాయంత్రం కాగానే మొగుళ్ళు అవుతున్నాయి, అంటే క్లౌడీ అవుతుంది, వర్షం పడ్డట్టు అవుతుంది. అండ్ కొన్ని చోట్ల వర్షం పడుతుంది. అంటే మన దగ్గర ఇక్కడ వర్షం పడుతుందంటే ఇట్లాంటి పీక్స్లలో ఐస్ పడుతుంది అని అర్థం. ఇన్నిసార్లు వచ్చినా నేను లదాఖ్కి, కానీ ఒక్కసారి కూడా స్నోఫాల్ చూడలే. ఈసారి స్నోఫాల్ చూస్తా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం. వీడికెళ్ళి మన లే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. లే మార్కెట్లో బైకర్స్ తక్కువ, ఇజ్రాయలీస్ ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు నాకు తెలిసి వీరంతా 450 రెంట్ తీసుకున్నారు ఫారినర్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, మన ఇండియన్స్ కంటే కూడా ఇక్కడ ఇజ్రాయల్ వాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు. ఇంతకుముందు ఇజ్రాయల్ వాళ్ళు హంపి ఇంకా ఇట్లా హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుండే, కానీ ఇవాళ రేపు ఈడెక్కువ అయిపోయారు. మా అక్క మెల్లగా నడిపి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు, రప్ప గుంజుతుంది బండి. హాయ్ నీరజ్, హౌ ఆర్ యూ, कैसे हो? సో మనోడు నీరజ్, నాకు తెలిసి లదాఖ్ వచ్చిన వాళ్ళందరికీ, అంటే నేను లదాఖ్లో ఎప్పుడు ఏ బండి రిపేర్ చేయాలన్నా మన దగ్గరికి వస్తాను అనమాట. ఇప్పుడు మన బండిలో రిపేర్ ఏం లేదు, జస్ట్ ఆ లైట్ రిప్లేస్మెంట్ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చిన. वो बस लाइट रिप्लेस करना है, मैंने नया यूनिट लेके आया, निकाल के लगाना है बस. కరెంట్లీ మనం లేలా నాకు తెలిసిన మెకానిక్ నీరజ్ గారు ఉన్నాం. అండ్ నేను కాలు మీద కాలు వేసుకొని పని చేపిస్తున్నా. యాక్చువల్గా ఇది మనం చేసుకోవచ్చు ఇంటికాడ, కానీ అదే టూల్స్ లేవు. ఒకవేళ ఇక్కడ పెట్టే వైర్ ఇక్కడ పెట్టింది అనుకో, అక్కడ పెట్టే వైర్ ఇక్కడ పెట్టింది అనుకో, అది అయితే వేరే ప్రాబ్లం అయింది అనుకో, ఎందుకు లేదు అని చెప్పి సప్లా ఇక్కడికి వచ్చిన. జస్ట్ ఈ లైట్ ఒకటి చేంజ్ చేయాలి. అబ్బా పీస్ ఆఫ్ మైండ్. నెంబర్ ప్లేట్ కూడా ఒకటి వేస్తే అయిపోతుంది. అండ్ ఇంకొక గన్కారం కూడా వేసారు మన రాయల్ ఎన్ఫీల్డ్లో. మన యాక్సెసరీస్ అవన్నీ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ ఈ బోల్ట్ ఉంటుంది కదా, ఈ బోల్ట్ దీనికి తగులుతుంది. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు నీరజ్ చూసిండు, ఇక్కడ లోపల చూసారా, ఈ బోల్ట్ ఆ సస్పెన్షన్కి తగులుతుంది. ఏం పని చేస్తారో ఏమో, అప్పుడప్పుడు అయితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కానీ नीरज अभी मेरा जुगाड़ तुम्हारे को पता चल रहा था जी, पता लग जाता मैं इसको कैसा लगाया. उमलिंगला जाते रास्ते में टूट गया था वो. तो एग्जैक्टली ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ ఇరిగిపోయింది. वो भी डैमेज हुआ थोड़ा. वो व्लॉग में पीछे हो थोड़ा. अरे नीरज का दुकान दिखाना है मेरे को. 20,000. ఇగో ఇది నీరజ్ది షాప్ అనమాట. ఈ నీరజ్ షాప్ ఏడు ఉంటుందంటే చీతా చౌక్ లే. అండ్ నీరజ్ది నెంబర్ ఏంటంటే 9541874537. ఇది నీరజ్ది నెంబర్. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నీరజ్ దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు నార్మల్గా ఒక బ్రేక్ ప్యాడ్స్ కింద మనకు 200లకు దొరుకుతాయి, ఈడ 400లకు దొరుకుతుంది. ఎందుకంటే అది నీరజ్ది తప్పు కాదు, కిందికి వెళ్ళి పైకి రావాలి. అండ్ లే లాంటి ప్లేస్లో మనకి మెకానిక్ దొరికి మన పని పర్ఫెక్ట్గా చేయడమే పెద్ద ముచ్చట. అండ్ ఇక్కడ ప్రైస్ గురించి కొంచెం మీరు ఆలోచించండి. ఆయన నీరజ్ ఏది ఉన్నా సరే హానెస్ట్గా ఇస్తాడు. ఎందుకంటే నాకు 5 years నుంచి తెలుసు. ఫస్ట్ టైం హిమాలయన్ 411 నేను రిపేర్ చేయించినప్పటి నుంచి కన్సిక్యూటివ్లీ నాకు ఎప్పుడైనా లదాఖ్లో ఏమన్నా కావాలంటే నీరజ్ దగ్గరికి వస్తాయి. ఇగో లేలా ఎక్కడైనా సరే చీతా చౌక్ అని చెప్పి అడగండి. ఈ చీతా చౌక్ నుంచి అటు లోపలికి వెళ్ళాలి. అమ్మ నా పని అయితే అయిపోయింది. అండ్ నా హెడ్లైట్ చేంజ్ చేయడానికి ఎంత 300 రూపీసే తీసుకున్నాడు, ఎక్కువ కూడా తీసుకోలేడు. అండ్ హెడ్లైట్ ఒకటే కాదు, తనలాడి ఒక బోల్ట్ కింద సస్పెన్షన్కి తగులుతుంది. ఆ సస్పెన్షన్ బోల్ట్ని జుగాడి చేసి వేసిచ్చిండు.
దానికి 300 500 ఇచ్చినా తప్పులేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు అంటారు ప్రైస్ ఎక్కువ తీసుకుంటున్నాడు అది ఇది అని చెప్పి, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ విషయం కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం సర్వీస్ ఇస్తున్నప్పుడు కొన్ని ప్లేస్లల్లో కొంచెం పైసలు ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లం లేదు, మంచిగా పని చేసినప్పుడు. ఏమంటారు, అవునంటారా కాదంటారా? మీరే కింద కమెంట్స్లో చెప్పండి. అయినా మనకి ఈ మధ్య కమెంట్స్ 16-17 వస్తున్నాయి. సో మీరు ఏమైనా కమెంట్ చేసినా నాకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇదే ఎయిర్పోర్ట్, ఇటు పక్కకే ఉంది. మొన్న మేము ఇక్కడ ఈ సైడ్ మిరర్స్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఒకటి ఆర్మీది ఫ్లైట్ ఇట్లా ల్యాండ్ అయిన లోపలికి వెళ్ళి అబ్బా క్రేజీ ఉండే వ్యూ. సక్సెస్ఫుల్లీ మన పని అయితే అయిపోయింది, కానీ లైట్ ఎట్లా పడుతుంది ఏం సంగతి అని చెప్పి మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. దానికోసం కొంచెం చీకటి అయ్యేదాకా వెయిట్ చేయాలి మనం. ఇక్కడ చీకటి కావాలంటే కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. చీకటి కావాలంటే దగ్గర రాత్రి 8-9 అవుతుంది అనమాట, అప్పుడు కానీ చీకటి కాదు. సో అప్పుడు చూపిస్తాను నేను మీకు లైట్ త్రో ఎట్లా పడుతుంది అన్నది. కానీ లదాఖ్లో కూడా అంటే వెదర్ ఎట్లుందంటే 2-3 రోజుల నుంచి కొంచెం అట్లా ఇట్లుంది, కానీ ఈరోజు సెట్ ఉందంటే వేడిగా ఎక్కువ ఉంది. ఇంకొకటి మన August 8th ఇంకా August 22nd కూడా బ్యాచెస్ ఉన్నాయి. ఆ రెండే కొంచెం ఓపెన్ ఉన్నాయి. సెప్టెంబర్కి అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనుకోండి. August 8th August 22nd ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంటే బుక్ చేసుకోండి స్లాట్స్. అండ్ ఇంకోటి జాన్స్కార్ రైడ్ ఎవరైనా నాయంబడి చేయాలని చెప్పి అనుకుంటే వాళ్ళకి నేను కింద లింక్ ఇస్తా, ఆ లింక్లో ఫామ్ ఫిల్అప్ చేయండి. అండ్ ఈ జాన్స్కార్ రైడ్ రావడానికి స్పెషల్గా మీ దగ్గర ఓన్ బైక్ ఉండాలి, అడ్వెంచర్ని సూట్ అయ్యే బైక్ ఉండాలి, అండ్ మీకు కొంచెం రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళతో మాత్రమే మనం జాన్స్కార్ రైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ మీ దగ్గర 13 days టైం ఉండాలి. మీ బైక్ తీసుకొని శ్రీనగర్ దగ్గర రావాలి. ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే జాన్స్కార్ రైడ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో. సో దీన్ని డెఫినెట్లీ జాయిన్ కావాలని ట్రై చేయండి. 15 slots ఉన్నాయి దాంట్లో. 15 slots కూడా నాకు తెలిసి 10 slots దాకా ఫుల్ అయిపోయినాయి. ఎందుకంటే నేను రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి అడిగి కనుక్కున్నా. మళ్ళీ ఇప్పుడు ఫామ్ పెట్టిన అనుకోండి, మీరు ఎప్పుడైతే ఫిల్అప్ చేస్తారో వాళ్ళకి నేను మళ్ళీ కాల్ చేస్తా. అది సంగతి. చలో రాత్రి అయ్యేదాకా వెయిట్ చేసాం. రాత్రి మీకు లైట్ ఫోకస్ ఎట్లా పడుతుంది అన్నది చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే లైట్ని కూడా సెట్ చేసుకోవాలి మనం కిందికి మీదికి, అది కూడా వేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రాత్రి దాకా వెయిట్ చేసినందుకు. ఎందుకంటే లైట్ వ్యూ చూపిస్తా అని చెప్పన్నా కదా. సో కరెంట్లీ మొత్తం అంతా చీకటిగా ఉంది, ఒక స్ట్రీట్ లైట్ మాత్రమే ఉంది. అండ్ ఆల్రెడీ నా కెమెరా ఎంత ఎన్హాన్స్ ఉందంటే లైట్ ఇక్కడ దాకా చూపిస్తుంది, అక్కడ దాకా లైట్ లేదు, యాక్చువల్గా డార్క్ ఉంది. అమ్మో అసలు నా కంటికి కూడా కనిపిస్తలేదు తెలుసా, లిటరలీ అది కూడా క్యాప్చర్ చేస్తుంది. చలో ఇది డార్క్ అనుకోండి. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి మీకు లైట్ చూపిస్తాను నేను. 3, 2, 1 ఆర్ యూ రెడీ ఫర్ ద లైట్? సో ఫస్ట్ ఇది డిఆర్ఎల్ తోటి ఇంత లైట్ వస్తుంది. ఇదేమో వైట్ లైట్, ఇదేమో ఎల్లో లైట్, అండ్ ఇదేమో ఎల్లో ఇంకా వైట్ మిక్స్. అండ్ దీంట్లో మనకి హై బీమ్ లో బీమ్ కూడా ఉంటుంది. ఇది లో బీమ్, ఇది హై బీమ్. ఇంకా లైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే లైట్ ట్రావెల్ ఇట్లా ఇంకొంచెం అటు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆ స్ట్రీట్ లైట్ దగ్గర దాకా వెళ్ళిపోయింది లైట్ ఫోకస్. సో ఇది ఒక్క లైట్ ఉంటే మనకి ఇంకా వేరే లైట్ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను లైట్ కలర్ చేంజ్ చేస్తాను, ఇది ఓన్లీ వైట్ ఉందన్నమాట. సో మోస్ట్లీ హైవే మీద పోయినప్పుడు అంటే ఇట్లా ఫాగీ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అప్పుడు ఈ లైట్ పనికొస్తుంది. అండ్ ఎప్పుడైతే హైవే మీద నడిపిస్తుంటామో అప్పుడు ఈ లైట్ పనికొస్తుంది. ఎందుకంటే దూరం ఎల్లో ఉంటుంది, దగ్గరనేమో వైట్ ఉంటుంది. నాకైతే క్రేజీగా నచ్చింది లైట్. సో ఇదన్నమాట లైట్. నేను నా పర్సనలీ చెప్తున్నా, నా పర్సనల్ ఫేవరెట్ ఈ లైట్ వేయించిన తర్వాత నాకు ఎక్స్ట్రా ఆక్సిలరీ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు యూజ్ చేయలేదు. అండ్ ఎవరైతే హైవే టూరింగ్ చేస్తున్నారో లేకుంటే ఎప్పుడైనా సరే సిటీలో కానీ ఇంకెక్కడైనా నడిపించాలనుకుంటున్నారో ఈ లైట్ ఈజ్ పర్ఫెక్ట్ లైట్. ఎవరైనా కొనాలనుకుంటే మనది కూపన్ కోడ్ యూజ్ చేయండి. కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు లైట్గా డిస్కౌంట్ వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తా. అండ్ ఈ లైట్ ఎట్లా అనిపించింది అన్నది మీరు నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా బైక్ ఉంటే లైట్ గురించి ఏమైనా చూస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అయిపోతుంది. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.